ఈ మధ్య కాలంలో రీ రిలీజులు కొత్త సినిమాల్లాగా రిలీజ్ అయిపోతున్నాయి. ప్రతి వారం ఖచ్చితంగా ఒక్క రీ రిలీజ్ అయినా కనిపిస్తుంది. ఒక్క తెలుగు సినిమా అని మాత్రమే కాకుండా అన్ని భాషల్లో ఇదే తంతు. ఇప్పటికే దాదాపు అందరు స్టార్ హీరోల పాత హిట్ సినిమాలు, కొన్ని ఫ్లాప్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇటీవలే విడుదలైన మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్ చిత్రాలు సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. ఇన్ని రోజులు తెలుగు సినిమాలు మాత్రమే రీ రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తమిళం నుంచి కూడా డబ్బింగ్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యింది. ధనుష్ 3 సినిమా, సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అప్పట్లో ఫ్లాప్ అయిన ఆరెంజ్ సినిమాను అదే పనిగా ప్రేమికుల రోజు నాడు విడుదల చేస్తూనే ఉన్నారు. గతేడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా ఆరెంజ్ రీ రిలీజ్ అయ్యింది. తాజాగా మరోసారి రీ రిలీజ్ చేశారు ఈ సినిమాను. ఫస్ట్ టైం రీ రిలీజ్ అయినప్పుడు ఆరెంజ్ అర్థం కాలేదో ఏంటో, కానీ ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ అంటూ ఎప్పుడొచ్చినా ఎగబడి మరీ చూస్తున్నారు ఆడియన్స్. సిద్ధార్థ్ సినిమా ఓయ్ కూడా ఫస్ట్ టైం విడుదలైనప్పుడు ఆడియన్స్ కు అంతగా ఎక్కలేదు. కానీ రాను రాను ఓయ్ పై ప్రేమ పెరిగిపోయింది. అందుకే అలా ఒకేషన్ దొరికిందో లేదో ఇలా ఓయ్ అంటూ వచ్చేస్తున్నాడు సిద్ధార్థ్. అది మాత్రమే కాదు, 3 ఏళ్ల కింద వచ్చిన సీతారామం సినిమాను కూడా ఇప్పటికే 2 సార్లు రీ రిలీజ్ చేశారు. అలాగే సిద్ధార్థ్ క్లాసిక్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా కూడా 3 సార్లు రీ రిలీజ్ చేశారు. అభిమానుల ఇష్టాలను అంచనా వేస్తూ రీ రిలీజ్ ద్వారా మంచి కలెక్షన్లు రాబడుతున్నారు థియేటర్ యజమానులు.